హలో గైస్! కష్టపడి ఫాస్టింగ్ చేసిన తర్వాత నేనైతే మా ఆయన్ని నీలోఫర్ పోదామా అని అడిగాను. కాదు ఆర్డరేసాను. ఇంక వైఫ్ ఆర్డర్ చేశాక హస్బెండ్‌కి తప్పుద్దా? తప్పక ఓకే చెప్పేసాడు. సో, ఇంక మా బుడ్డోడిని కూడా యేసుకొని ఇంక మేము కూడా నీలోఫర్‌కెళ్ళిపోయాం. అలా నైట్ 12:00కి కాస్ట్‌లీ చాయ్ తాగుదామని చెప్పి ఫైనల్‌గా అయితే మేము నీలోఫర్‌కెళ్ళిపోయాం. వెళ్ళగానే అస్సలు లేట్ చేయకుండా 2 చాయలు, ఒక మస్కాబన్, 2 బిస్కెట్‌లు పెట్టాం. ఈ నాలుగిటికి బిల్లు 450 అయింది. బిల్లు చూడగానే కెరియర్ మీద చాలా ఫోకస్ చేయాలని రియలైజ్ అయ్యాం. సరేలే కెరియర్ మీద రేపటి నుండి ఫోకస్ చేద్దామని చెప్పి ఆర్డర్ చేసిన చాయ్ అండ్ బన్ మాత్రం కంప్లీట్ చేశాం. టేస్ట్ మాత్రం చాలా బావుంది. మాకైతే నచ్చింది. ఇంతలో మా కివికి బోర్ కొట్టి సరే నేనైతే ఆడుకుంటా అని చెప్పి వాడి ఆట స్టార్ట్ చేశాడు. మామూలుగా ఉండదు బయటికెళ్తే వీడి ఆటలు. వచ్చిన పని ఎలాగో అయిపోయింది. సరేలే యాంబియన్స్ ఒకసారి అట్లా లుక్కేసి వద్దామనే లోపు ఐస్ క్రీమ్ కనిపించింది. ఐస్ క్రీమ్ కనిపించాక ఆగుతామా? ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ చేశాం. ఇక్కడ టీయే కాదు ఐస్ క్రీమ్ కూడా కాస్ట్‌లీయే. 120 పర్ స్కూప్ అంట. అయినా సరే ఏమాత్రం తగ్గకుండా మంచిగా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకొని నేను మా కివి ఎంజాయ్ చేసుకుంటున్నాం. ఏంటి మొత్తం ఐస్ క్రీమ్ నేనే తింటున్నాననుకున్నారా? కాదు. వాడికి కూడా పెట్టానులెండి. కొద్దిసేపు అట్లా వాడితో ఆడుకున్నాం అంతే. వాడు కూడా ఎంజాయ్ చేశాడు. దీని తర్వాత కొన్ని ఫోటోస్ దిగి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. అసలింత క్రౌడ్ ఉంటుందనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ బావుంది. మీరు కూడా నిలోఫర్ వెళ్లారా? వెళ్తే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బై. ఫాలో ఫర్ మోర్.